మీరు ఆఫ్టర్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, మీ అంతటా మీరు ఐ విల్ కాల్ ఇండియన్ ఆర్మీ ఇమ్మీడియట్లీ, ఎయిర్ ఫోర్స్కి ఫోన్ చేస్తే ఈ రాస్తూ ఉంటారు సార్ ఆన్సర్లో, ఫులిష్ అనిపిస్తూ ఉంటుంది. ఓడు రాసిండు కదా, అరే ఫ్లడ్ వస్తే ఏం చేస్తావు అంటే ఇమీడియట్లీ రిపోర్ట్ టు ఇండియన్ ఆర్మీ, దే విల్ కమ్ అండ్ టేక్ ఆఫ్. మరి నువ్వెందుకు రాడా? ఇండియన్ ఆర్మీని పెడితే అయిపోతుంది కదా క్యాంటోన్మెంట్ ఏరియాలో. అవి రాయదు సార్ ఎప్పుడు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, సోషల్ మీడియా త్రూ, ఎలక్ట్రానిక్ మీడియా త్రూ. ప్రింట్ మీడియా అంటే ఆన్ స్పాట్లో ఉండదు కాబట్టి న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ అథెంటిక్. టీవీ9 ఎవడు పడితే ఆడు ఫోన్ చేస్తే ఫ్లడ్ వచ్చిందంటే ఫ్లడ్ బ్రేకింగ్ న్యూస్ అని ఏడాడు. ఒక అఫీషియల్ రిప్రజెంటేషన్ వస్తేనే వేస్తున్నాడు. ఆర్ యూ గెటింగ్ దిస్? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చేరువయ్యే ఛానల్స్ త్రూ యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ సీనియర్ అఫీషియల్ అంటే ఆబ్వియస్లీ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఉన్నాడు. అడిగి ఫోన్ చేసి సార్ డిస్టిక్లో ఫ్లడ్ వచ్చింది, ఆ ఫ్లడ్ ఏమైందో తెలియదు, నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది, సిచ్యువేషన్ ఎట్లానన్నా ఉండొచ్చు, ఐ మైట్ లీవ్ ద హెడ్ క్వార్టర్. వెన్ ఎవర్ యూ ఆర్ లీవింగ్ ద హెడ్ క్వార్టర్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యువర్ సుపీరియర్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి ఇది మైండ్లో. ఐఎమ్ లీవింగ్ ద హెడ్ క్వార్టర్, జాయింట్ కలెక్టర్ వుడ్ బి అడ్రసింగ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ while I revert back, and the further situation I'll try to report it to you as the information comes to me అని చీఫ్ సెక్రటరీకి చెప్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయనకంటూ ఒకటి ఉంటుందిగా, మళ్ళా సీఎంని రాత్రి లేపిస్తారు ఫ్లడ్ వచ్చిందంటే ఏం పరిస్థితి. చీఫ్ సెక్రటరీ ఏం చేస్తాడంటే జనరల్గా ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ కేస్, చీఫ్ మినిస్టర్ డోర్ he will knock. The only person who can knock the door of the chief minister in the midnight is chief secretary, because chief secretary is the actual chief minister of the state. ఎందుకంటే అదొక ఆర్డర్ కోసం చీఫ్ మినిస్టర్ అడుగుతారు కానీ అసలు అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగరు కూడా ఇన్ జనరల్ పోర్ట్ఫోలియో నేచర్లో. ఆర్ యూ గెటింగ్ దిస్? ఆ తర్వాత వాడు చేసేది ఆడు చేసుకుంటాడు. సీఎం చెప్తాడా, గవర్నర్కి ఫోన్ చేస్తాడా, ఆడి కనెక్షన్లు ఆడికి ఉన్నాయా, ఆడు చేసుకుంటాడా. మీ వరకు ఇప్పుడు మీరు చేయాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. చీఫ్ సెక్రటరీ తర్వాత ఆడు సీఎం చెప్తాడు, సీఎం అవసరం ఉంటే రాత్రి గవర్నర్ చెప్తాడు, గవర్నర్ అవసరం ఉంటే పీఎం చెప్తాడు. గవర్నర్ యాక్చువల్లీ రిపోర్ట్ ఎవరికి చేయాలి? ప్రెసిడెంట్కి చేయాలి. కానీ ఎవరికి చేస్తాడు యాక్చువల్ ఇండియాలో? పీఎం ఫోన్ చేస్తాడు. ఎందుకంటే పీఎం అపాయింట్ చేసిండు కదా ఆయన్ని. ప్రెసిడెంట్ పేరు అంతే. పీఎం ఫోన్ చేసి ఇది సిచ్యువేషన్, గవర్నర్ టేక్స్ ద కాల్. అది సెంటర్ దాకా వెళ్ళాలా లేదా అన్నది. జనరల్గా ఈ నైట్ రియాక్షన్స్ అయితే రావు సార్ ఇండియాలో, సొసైటీలో. మార్నింగ్ రియాక్షన్స్ వస్తాయి, ఎర్లీ మార్నింగ్ రియాక్షన్స్ కనిపిస్తాయి మీకు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్కి తెలిసి చీఫ్ మినిస్టర్ మొహం కడుక్కొని చూసుకొని కూర్చొని ఛాయ్ తాకుండా గవర్నర్కి ఫోన్ చేసి చెప్పయ్యా ఏంది కదా అని పొద్దున్న దాకా మాట్లాడి ఇదంతా సోది పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. అందుకే యూ హ్యావ్ టు రిలై ఆన్ యువర్ ఓన్. అంతలోపే మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండే ఒక గంట పట్టుద్ది కదా సార్ ఎట్లన్నా పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి, సీనియర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసేటప్పుడు. అప్పటికే మీ సబార్డినేట్స్ వెళ్ళిపోయి ఉంటారు కదా.